హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే సూపర్ సుబ్బు సిరీస్ని చూశాను. నియర్లీ 4.5 hours రన్ టైంతో రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ 30 seconds చూసినా పర్లేదు కానీ కొంచెం ఆ కింద లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది, కొంచెం దాని మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. సో సిరీస్ చూసిన తర్వాత నాకైతే నచ్చింది. కొన్ని కామెడీ సీన్స్తో మధ్యలో కొంచెం డ్రామా అండ్ ఎమోషన్తో చాలా బాగా ప్రజెంట్ చేశారు. మొత్తం 7 episodes ఉన్నాయి. చూసిన ఏ ఎపిసోడ్ బోర్ కొట్టలేదు, నాకైతే అన్నీ వర్కౌట్ అయ్యాయి. కానీ క్లైమాక్స్ ఒక్కటే డిసప్పాయింట్ చేసింది. అసలు సిరీస్‌కి సీజన్ 2 ఉందా? లేకపోతే అది ఓపెన్ ఎండింగా అర్థం కాలేదు. చాలా విషయాల్ని అలాగే వదిలేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు అండ్ టెక్నికల్లీ సినిమా కూడా చాలా బాగుంది. స్టోరీ విషయానికొచ్చేస్తే మాకీపూర్ అనే ఒక విలేజ్‌లో ఫర్టిలిటీ రేట్ ఎక్కువుందని చెప్పి ఆ ఊర్లోకి ఒక సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌ని పిలవాలనుకుంటారు. కానీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల సుబ్బునే ఆ పోస్ట్‌లోకి పంపిస్తారు. సో ఆ పోస్ట్‌లోకి సుబ్బునే ఎందుకు పంపిస్తారు? అండ్ స్కూల్ టీచర్ అయిన సుబ్బు ఆ పోస్ట్‌కే ఎందుకు వెళ్ళాల్సొస్తుంది? అండ్ ఆ ఊర్లో క్లాసెస్ తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఫన్, డ్రామా, ఎమోషన్ గురించే ఈ సినిమా. చాలా రోజుల తర్వాత బ్రహ్మి కామెడీని చూసి నవ్వుకున్న ఫస్ట్ ఎపిసోడ్‌లో. మిగతా ఎపిసోడ్స్‌లో గెటప్ సీన్ కామెడీ కూడా సూపర్ ఫన్ ఉందసలు. హీరోకున్న ప్రాబ్లమ్స్‌కి ఎక్కడ దొరికిపోతాడో అని ఒక టెన్షన్‌తో చూస్తాం. ఒకే ఊరిలో డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎజెండాతో సిరీస్ అంతా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. సందీప్ కిషన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సిరీస్‌లో కొన్నిసార్లు డబ్బింగ్ తేడా కొట్టినట్టు అనిపిస్తుంది. లైక్ కొంచెం ఆడియో తక్కువ అవ్వడం లేదా క్లారిటీ లేనట్టు అనిపిస్తుంది. సిరీస్‌లో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే తీసుకున్న కాన్సెప్ట్ అండ్ తెలంగాణ స్లాంగ్‌ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ అండ్ టెక్నికల్లీ సిరీస్ చాలా బాగుంది. అండ్ సిరీస్‌లో కామెడీ కూడా చాలా చోట్ల వర్కౌట్ అయింది. కామెడీ సీన్స్ అనే కాదు, ఎమోషన్ అండ్ డ్రామా కూడా వర్కౌట్ అయింది. ఇంక నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే ఆ క్లైమాక్స్ ఓపెన్ ఎండింగా లేకపోతే సీజన్ 2 ఉందా అర్థం కాలేదంతే. అండ్ వాళ్ళు ఏం అనౌన్స్ కూడా చేయలేదు. అండ్ డబ్బింగ్ కొంచెం తేడా అనిపించింది ఫస్ట్ ఎపిసోడ్‌లో. ఆ తర్వాత అంతా ఓకేనే. ఒకవేళ ఫ్రెండ్స్‌తో కలిసి మంచి కామెడీ సీరీస్ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వరనే అనుకుంటున్నా. ఒకవేళ రివ్యూ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి. మహా అయితే తిరిగి షేర్ చేస్తారు. సీ యూ సూన్.